సార్వత్రిక ఎన్నికల క్రతువు ముగిసింది. 80 రోజుల ప్రహసనం పూర్తయి ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇప్పుడంతా ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ కొలువుదీరడమే ఇక మిగిలింది. దీంతో అందరి దృష్టి శ్రీకాకుళం జిల్లాలో ఎవరెవరికి మంత్రి యోగం దక్కుతుందో అన్న దానిపైన పడింది. కొత్తగా ఏర్పాటవుతున్న చంద్రబాబు కేబినెట్లో బెర్త్ కోసం ఎవరికి వారే ఆశలు పెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సంపూర్ణ మెజార్టీ రావడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో సంవత్సరాలుగా టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్న నాయకులు తమకంటే తమకు మంత్రి పదవి దక్కుతుందని కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు, టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ పేర్లే చర్చకు వస్తున్నాయి. ఇక ఎన్డీఏ భాగస్వామ్యం కావడంతో కేంద్ర కేబినెట్లో కూడా టీడీపీలోకి కొందరికి మంత్రి పదవులు దక్కనున్నాయి. ఆ అవకాశం హ్యాట్రిక్ విక్టరీ సాధించిన కింజారపు రామ్మోహన్ నాయుడికి వస్తుందన్న ఆశలు భారీగానే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు మార్చి 15వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వచ్చింది. మే 13న పోలింగ్ జరగగా జూన్ 4న లెక్కింపు పూర్తయింది. ఈ ఎన్నికల్లో కూటమి విజయ బావుట ఎగరవేసింది. శ్రీకాకుళం నుంచి 8 అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం దాని విధి విధానాల మేరకు పని చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అందరి దృష్టి మంత్రులెవరు అవుతారన్న దానిపై పడింది. జిల్లాలో హ్యాట్రిక్ విక్టరీతో 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా కింజారపు అచ్చెన్నాయుడు, వరుసగా 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా బెందాలం అశోక్, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒకరికే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే టీడీపీ రాజకీయం రసవత్తరం కానుంది. కీలకమైన విలమ సామాజిక వర్గానికి ఇవ్వాలా, కళింగ సామాజిక వర్గానికా అన్న చిక్కుముడి తప్పక ఉంటుంది. ఒకవేళ విలమ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే అచ్చెన్నాయుడికే దాదాపు ఇచ్చే అవకాశం ఉంది. కళింగ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే 2 సార్లు గెలిచి గతంలో పార్టీ విప్గా పనిచేసి ఇటీవల ఎన్నికల వరకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన కూన రవికుమార్కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. టీడీపీ రాజకీయాలు శాసిస్తున్న వారిగా చూస్తే కూన రవికుమార్కే అగ్రతాంబూలం ఇచ్చే అవకాశం ఉంది. విలమ సామాజిక వర్గానికి వస్తే కళింగులకు అన్యాయం చేశారని, కళింగులకు ఇస్తే విలమలకు ముఖ్యంగా సీనియర్ అయిన అచ్చెన్నాయుడికి మొండి చేయి చూపారని ఆ సామాజిక వర్గం అనుకోక తప్పదు. ఒకవేళ ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తేనే ఆ 2 సామాజిక వర్గాలకు న్యాయం చేసినట్లవుతుంది. లేదంటే ఒకరికి మంత్రి పదవి, మరొకరికి గతంలో మాదిరిగా విప్పిచ్చి సర్దుబాటైనా చేసి చేతులు దులుపుకోవచ్చు. సామాజిక వర్గాల వారిగా చూస్తే విలమ సామాజిక వర్గం నుంచి ఒకరికి, కళింగ సామాజిక వర్గం నుంచి ఒకరికి మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా జిల్లాలో ఎక్కువగా ఉన్న కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక సీనియర్ల కోటాలో ఎమ్మెల్యేగా ఉన్న ప్రతిసారి మంత్రి పదవి ఆశించి భంగపడ్డ గౌతు శ్యామ్ సుందర్ శివాజీ కుమార్తె శిరీషను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన తొలుత విలమ సామాజిక వర్గాన్నే తీసుకుంటే 3 ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు అచ్చెన్నాయుడిది. గతంలో మంత్రిగా పనిచేయగా ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక రెండో పర్యాయం ఎమ్మెల్యేగా ఎన్నికైన బగ్గు రమణమూర్తికి మంత్రి పదవి ఇచ్చేంత ప్రాధాన్యత లేదని పార్టీ వర్గాలే అనుకుంటున్నాయి. ఇక తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన గోండు శంకర్కు అదే గొప్ప పదవిగా భావించాలే తప్ప మంత్రి పదవి ఆశించేంత పరిస్థితి లేదని చెప్పుకోవాలి. ఈ లెక్కన చూస్తే విలమ సామాజిక వర్గం నుంచి అచ్చెన్నాయుడికే పెద్దపీట వేయాల్సి ఉంటుంది. అధిష్టానం వైఖరిలో మార్పు ఉంటే తప్ప ఆయనకు దాదాపు ఖాయమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్యం కావడంతో ఆ పార్టీ నుంచి హ్యాట్రిక్ ఎంపీగా కింజారపు రామ్మోహన్ నాయుడు నిలిచారు. అదేవిధంగా రామ్మోహన్ నాయుడు చంద్రబాబుకు నమ్మకస్తుడిగా ఉండటంతో కేంద్ర కేబినెట్లో చోటు కల్పిస్తారేమోనన్న చర్చ జోరుగా సాగుతోంది. దివంగత కింజారపు ఎర్రంనాయుడు వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన రామ్మోహన్ నాయుడు వరుసగా విజయం సాధించడమే కాకుండా కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలిచారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి ఇస్తే అప్పుడు జిల్లా సమీకరణాలపై ప్రభావం చూపుతుంది. ఒకవేళ రాష్ట్ర మంత్రిగా బాబాయ్ అచ్చెన్నాయుడికి, అటు కేంద్ర మంత్రిగా అబ్బాయి రామ్మోహన్ నాయుడికి చోటు కల్పిస్తే ఒకే సామాజిక వర్గం నుంచి ఇద్దరికీ అగ్రతాంబూలం ఇస్తారా అన్న సామాజిక వివాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వెలమ సామాజిక వర్గం నుంచి ఒక్కరికే ఇవ్వాలనుకుంటే రాష్ట్ర కేబినెట్లో అచ్చెన్నాయుడికే ఇవ్వాలి. ఒకవేళ కాదనుకుంటే కేంద్ర కేబినెట్లో రామ్మోహన్కు చోటు కల్పించాలి. ఈ సమయంలో బాబాయ్ అబ్బాయిలో ఒకరికి మొండి చేయి తప్పదు. ఈ సమీకరణాల నేపథ్యంలో ఏమవుతుందో, ఎవరికి యోగం దక్కుతుందో చూడాలి.